మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం మంచి రోజు. ఏమీ చేయకపోయినా సరే రాత్రికి ఇది తాగి పడుకుంటే చాలు, తెల్లవారేసరికి మీ తలరాత మారిపోతుంది. వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. బుధవారం అనేది గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. బుధవారం రోజు మీరు ఏం చేయకపోయినా లక్ష్మీ గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలు, మీకు ఉండే ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక తీవ్రమైన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఈరోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని గణపతి ఫోటో ముందు దీపం పెట్టి ఎర్రటి మందార పూలతో గణపతిని పూజించిన లేదా అష్టోత్తరాలు చదువుకున్న ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఇదొక్కటి తాగి పడుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది. రాత్రికి ఇది తాగి పడుకుంటే తెల్లవారేసరికి మీరు ఏదో ఒక అద్భుతాన్ని చూస్తారు, ఏదో ఒక శుభవార్తను వింటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు బుధవారం రాత్రి ఇది తాగి పడుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఏదో ఒక విధంగా మీ ఇంటికి వస్తుంది. తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి విముక్తి కలుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి కూడా బయటకు రాగలుగుతారు. మరి ఇంతకీ బుధవారం రోజు రాత్రి ఏం తాగి పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి, నిబద్ధత ఎంత అవసరమో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే 10 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి జబ్బుతో మరణించింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిన్ని వచ్చింది. ఆవిడకు కుందముడంటే ఇష్టం ఉండేది కాదు. వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలక గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది. ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న హరికథ విన్నాడు. అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు. పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది. దాంతో కుందముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు. పిన్ని, పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తారని, నిజమేనా అని అడిగాడు. ఆవిడకు కుందముణ్ణి ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా, అందుకని నిజమే నాయనా, ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది. ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు. అందుకే వెంటనే వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. కుందముడి తండ్రి, పిన్ని గతించారు. మరి కొన్నేళ్లు గడిచాయి. అయినా కుందమునికి హరి ప్రత్యక్షం కాలేదు. ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు. ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు. చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి జాలి వేసింది. దాంతో క్రిందికి దిగి వచ్చి నీ తపస్సుకు హరి ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. దానికి కుందముడు ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు. మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు. తరువాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు. అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు. చివరిన భూలోకంలో సంగతి చెప్తూ పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు, నిన్నే నమ్ముకున్నాడు, వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు, ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి అప్పుడేనా, ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి, ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు చెయ్యాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు. నారదుడిని అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి శ్రీహరిని కనుక్కున్నారా, ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు.
ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని దుఃఖపడతాడని అనుకున్నాడు. కానీ వాడు ఆనందముతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు కుందముడు, ఇన్నాళ్ళు స్పష్టత లేదు, ఇప్పుడు తెలిసింది. ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి, మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి నారదుడితో, కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా, అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను, అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. కుందముణ్ణి అనుగ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో మ్యాజిక్ జరిగి కలలన్నీ నిజమవుతాయని అనుకోవటం పొరపాటు అని. అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి, కష్టపడి పనిచేయాలి. లక్ష్యం చేరుకోవాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, చేసే పని మీద నిబద్ధత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. వీడియోలోకి వస్తే, బుధవారం రోజు 21 మందార పూలతో గణపతిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని, గణపతి అనుగ్రహం చాలా సులభంగా సిద్ధిస్తుందని, ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వారం రోజు 21 మందార పూలతో గణపతిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. గణపతి అనుగ్రహం చాలా సులభంగా సిద్ధిస్తుంది. ఆటంకాలు అడ్డంకులు అన్నీ పోతాయి. ఇక తీవ్రంగా కష్టాలు వస్తూ ఉన్నాయి, ఏ పని చేసినా కలిసి రావటం లేదు అని బాధపడేవారు, అసలు మనశ్శాంతి లేదు, ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో ఉంటూ ఉన్నాము అని నిరాశపడేవారు బుధవారం రోజు రాత్రి 1 గ్లాస్ పాలను కానీ లేదా పాలు లేకపోతే నీళ్లను తీసుకోండి. పాలు కానీ నీళ్లు కానీ తీసుకొని దానిలో 1 స్పూన్ పంచదారను కలపండి. పంచదారతో పాటు చిటికెడు యాలకుల పొడిని కూడా వేయండి. ఇలా పాలల్లో లేదా నీళ్ళల్లో పంచదారను యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత ఈ గ్లాసును మీ చేతిలో పట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. దేవుడే మీ ముందుకు దిగి వస్తే ఏ విధంగా కన్నీరు కారుస్తూ మీ బాధలను చెప్పుకుంటూ ఉంటారో అలా మీ బాధలను చెప్పుకోండి. నేను ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నాను, ఎంతో కాలంగా కష్టాలను భరిస్తూ ఉన్నాను, మానసికంగా కృంగిపోతూ ఉన్నాను, నాకు మనశ్శాంతి ఉండటం లేదని మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి. మీరు చక్కగా అన్నం తినేసి పడుకోవడానికి సిద్ధమైనప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇప్పుడు చెప్పిన విధంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత గ్లాసులోని పాలను లేదా నీళ్లను తాగేయండి. 1 చుక్క కూడా వదలకుండా తాగేయండి. అలా తాగేశాక ఇక పడుకోండి. ఇలా తాగి పడుకుంటే చాలు, 100% మీ జీవితం మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే పాలు మరియు నీళ్లు అనేవి ఎంతో పవిత్రమైన పదార్థాలని శాస్త్రాల్లో చెప్పారు. పాలంటే లక్ష్మీదేవికి ఇష్టం, నీళ్ళంటే నారాయణుడికి ఇష్టం. రాత్రి పడుకునే ముందు పాలల్లో కానీ లేదా నీళ్ళల్లో కానీ పంచదారను మరియు యాలకుల పొడిని కలిపి త్రాగటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం మరియు గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తాయి. ఇలా తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు జరుగుతుందని నిపుణులు అంటూ ఉన్నారు. బుధవారం ఒక్కరోజునే కాకుండా ప్రతిరోజు ఇలా తాగితే చాలా చాలా మంచిది. నిద్ర బాగా పడుతుంది, మానసిక సమస్యలు పోతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, రాత్రికి రాత్రి మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు రాత్రి ఇది తాగి పడుకోండి. చాలా చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం మంచి రోజు. 1 నిమ్మకాయతో ఇలా చేసి కాలితో తొక్కితే చాలు, రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుష్ట శక్తుల పీడల నుండి బయటపడతారు. నరదృష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. కొంతమంది తెలియక దిష్టి నిమ్మకాయలను, దిష్టి మిరపకాయలను, దిష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కేస్తూ ఉంటారు. ఆ పొరపాటు వలన ఎన్నో బాధలు అనుభవిస్తారు. ఆ బాధలు దిష్టి తీసిన వస్తువులను తొక్కటం వలనే వస్తూ ఉన్నాయనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ బుధవారం రోజు నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేశారంటే
దృష్టి వస్తువులను తొక్కిన దోషం పోతుంది. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారానికి జస్ట్ ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. నిమ్మకాయకు ఎన్నో శక్తులు ఉంటాయి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మనపై, మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. మరి ఇంతకీ బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే మీ జాతకం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చాలామంది ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అసలు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా జరగడానికి కారణం మనం తెలియక చేసే తప్పులే. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే బుధవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. ఉదయం పూట ఒక మంచి పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపుతో ఒక బొట్టు పెట్టండి. తర్వాత ఒక చిన్న ప్లేట్లో గుప్పెడు బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ నిమ్మకాయను పెట్టి ఒకసారి ఆ ప్లేట్ను పట్టుకుని ఇల్లంతా తిరగండి. బెడ్రూము, బాత్రూము, కిచెన్ ఇలా అన్ని గదులు తిరగండి. తిరిగేటప్పుడు మేము తెలియక చేసిన తప్పుల వలన మాకు ఎటువంటి కీడు రాకూడదు అని మనసులో అనుకోండి. ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో నడి బొడ్డున పెట్టండి. ఉదయం పెట్టండి, సాయంత్రం వరకు మళ్ళీ దానిని కదపవద్దు. మళ్ళీ సాయంత్రం ఈ ప్లేట్ను తీసి దానిలోని బియ్యాన్ని డస్ట్బిన్లో పడవేయండి. తర్వాత నిమ్మకాయను బయటకు, అంటే ఇంటి బయటకు తెచ్చి నేల మీద వేసి మీ కాళ్ళతో తొక్కండి. అంటే ఆ నిమ్మకాయ పగిలి రసం బయటకు వచ్చేలాగా, నిమ్మకాయ నుజ్జు నుజ్జు అయ్యేలాగా తొక్కండి. తర్వాత ఆ నిమ్మకాయను తీసి డస్ట్బిన్లో పడవేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటి లోపలికి వెళ్ళిపోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్కరోజులోనే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుష్టపీడలు, దోషాలు, నరదృష్టి, నరఘోష, కష్టాలు అన్నీ పోతాయి. మీ జాతకం మారిపోతుంది. కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పని చేసి దుష్ట బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.